76 ఏళ్ల ఏబీవీపీ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జానారెడ్డి రాంబాబులు తెలిపారు. దేశభక్తి, జాతీయత తమ ఊపిరి అని విద్యార్థులలో జాతీయ భావాలను పెంపొందిస్తూ రాడికల్స్ నక్సలైట్ల ఎదిరించి 42 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆత్మ బలిదానం చేసుకున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు 3 రోజుల పాటు నిర్వహించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అటు పేద, బడుగు, బలహీన వర్గాలకు చేసిందేమీ లేదంటున్న రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా 3 రోజుల పాటు జరిగాయి. ఈ రాష్ట్ర మహాసభలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులు ఇప్పుడు మనతో ఉన్నారు. విద్యారంగం పట్ల వారు ఏబీపీ రాబోయే రోజుల్లో ఏబీపీ స్టాండ్ ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు శుభాకాంక్షలు, ఎందుకంటే అధ్యక్ష కార్యదర్శి ఎన్నికైనందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. రాబోయే రోజులలో విద్యారంగం పట్ల మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంటారు? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాదాపు 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో విద్యార్థి ఉద్యమాలతో పాటు అనేక సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నది. మనకు తెలుసు, ఈ దేశంలో ఒక బ్రిటిష్ కాలంలో మెకాలే విద్యా విధానం ఉండేది, గుమస్తా విద్యా విధానం ఉండేది. ఈ భారతదేశానికి కావాల్సినటువంటి గుమస్తా విద్యావిధానం కాదు, స్వాభిమానంతో కూడిన విద్య, స్వావలంబనతో కూడిన విద్య ఒకప్పుడు ఉండేది. ఈ యొక్క విద్యా విధానాన్ని ధ్వంసం చేస్తేనే భారతదేశం మన వశమవుతుందని చెప్పేసి బ్రిటిష్ పాలకుల కాలంలో వాళ్ళ విధంగా భావించి ఒక దుర్మార్గమైనటువంటి మెకాల విద్యా విధానాన్ని మన మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. మరి విద్యార్థి పరిషత్ అనేక ప్రయత్నాల ద్వారా గత 30-40 సంవత్సరాల నుంచి అనేక కృషి చేసి భారతీయ విద్య కావాలి, స్వావలంబనతో కూడినటువంటి స్వాభిమానంతో కూడిన విద్య ఉండాలి. మనకు తెలుసు, ఒకప్పుడు ప్రాచీన కాలంలో అత్యంత పురాతనమైనటువంటి నలంద విశ్వవిద్యాలయం కావచ్చు, తక్షశిల విశ్వవిద్యాలయం కావచ్చు, విక్రమపురి, వల్లభి, ఈ యొక్క విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ దేశంలో విద్యా విధానాన్ని చదువుకునే వాళ్ళు అనేక మంది, దాదాపు 10,000 మంది విద్యార్థులు నలంద విశ్వవిద్యాలయం చదువుకున్నటువంటి పరిస్థితి. ఆనాటి నుంచి ఈరోజు చూస్తున్నట్టయితే భారతదేశంలో అనేక మంది వేరే దేశాలకు వెళ్ళి పోయి చదువుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మేధో వలస. దీన్ని అడ్డుకొని భారతీయ మూలాలతో కూడినటువంటి విద్య, భారతీయ విద్యా విధానం, భారతీయ జ్ఞాన పరంపర, భారతీయత కూడినటువంటి స్వాభిమానంతో కూడిన విద్యా విధానం కావాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ యొక్క కృషి, విద్యార్థి పరిషత్ యొక్క పోరాటంతో మనం 2020లో ఎన్ఈపిని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. మనం ఈ ఎన్ఈపి రావడంలో ప్రధానమైన కృషి విద్యార్థి పరిషత్ యొక్క పోరాటం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు ముఖాల విద్యా విధానాన్ని తీసేసి భారతీయ విద్యా విధానం రావాలంటారు. కానీ వామపక్ష భావజాలాలు ఉన్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయంటే విద్యను కాషాయీకరణ చేయడానికే ఈ కొత్త విద్యా విధాన చట్టాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పి వారు ఆరోపిస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది నేషనల్ విద్యా విధానం, అంటే ఈ విద్య కాషాయీకరణ కాదు, జాతీయకరణ కావాలని చెప్పేసి ఏబీవీపీ నమ్ముతూ ఉంది. ఏబీవీపీ దాన్నే ముందు తీసుకుపోతూ ఉంది. ఈ దేశంలో రాడికల్స్ కావచ్చు, లేదంటే లెఫ్ట్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పుకోదు. ఎందుకంటే ఆ విద్యార్థి సంఘాలు ఒకప్పుడు విద్యాలయాలను, విశ్వవిద్యాలయాలు కావచ్చు, కళాశాల క్యాంపస్లని చదువుకునే వాతావరణం లేకుండా ఎంతసేపున్న ఐడియాలజికల్ ఫైట్లు, లేదంటే వాళ్ళు తుపాకీతోటే రాజ్యాధికారం కావాలని చెప్పేసి పెన్నులు కాదు గన్నులు అని చెప్పేసి విద్యార్థులని ఆ మనస్తత్వాన్ని నింపేసి విద్యకు దూరం చేసే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థి పరిషత్తులు ఈ యొక్క కళాశాలని సరస్వతి నిలయాలుగా మార్చే విధంగా ఈ ప్రయత్నంలో అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, దాదాపు 42 మంది బలిదానం అయ్యారు. ఈరోజు అందుకనే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, పేద విద్యార్థులు కళాశాల క్యాంపస్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందుకుంటున్నారంటే దానికి కారణం విద్యార్థి పరిషత్ యొక్క పోరాటం, విద్యార్థి పరిషత్ యొక్క కార్యకర్తల యోగదానం, బలిదానం అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. దీనే నమ్ముతున్నాం. ఇలా కళాశాల క్యాంపస్లో సరస్వతి నిలయాలుగా మారినంటే దాని వెనుక విద్యార్థి పరిషత్ యొక్క పోరాటం ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ మలి దశ ఉద్యమం కావచ్చు, తొలి దశ ఉద్యమం కావచ్చు, ఏబీవీపీది ప్రత్యేక ప్రస్థానం. ఈ ఏబీవీపీ మీరు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన విషయం వాస్తవం, దీన్ని ఎవరు కాదనలేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యారంగానికి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటే విద్యారంగం పట్ల విద్యకు సంబంధించి నిధులు కేటాయింపు కావచ్చు, వారికి సంబంధించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎట్లాంటి స్టాండ్ తీసుకుంది? తెలంగాణ రాష్ట్రంకు ఈ యొక్క సిద్దిపేట గడ్డ మనం చూసాము, ఉద్యమాల అడ్డా అని చెప్పుకున్నాము. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన యొక్క
ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాల యొక్క నినాదంతో మలిదేశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అందరూ కలిసి పోరాటం చేశారు. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రత్యేక పందాన్ని ఎంచుకొని నా రక్తం నా తెలంగాణ కావచ్చు, విద్యార్థి రణబీర్ పేరుతో ఆనాటి పార్లమెంట్లో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ని తీసుకొచ్చి మేము దాదాపు 1,00,000 మంది విద్యార్థులతోటి తెలంగాణకు మద్దతు ఇచ్చి తెలంగాణ ఒక అంశాన్ని ముందు తీసుకుపోయినాం. కాబట్టి విద్యార్థి పరిషత్ తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా వచ్చినటువంటి ఒక కేసీఆర్ ప్రభుత్వం, దాదాపు ఆ తర్వాత వచ్చినటువంటి మొన్న కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, విద్యకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్యాయం జరిగింది. విద్యను గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో విద్యారంగం కంప్లీట్గా విధ్వంసమైంది. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ 10 సంవత్సరాల విద్యారంగ విధ్వంసాన్ని ప్రశ్నిస్తూ 1,00,000 మంది విద్యార్థులతో మన పరేడ్ గ్రౌండ్లో మేము కథన పేరు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వాన్ని గద్దెదించిన చరిత్ర కూడా విద్యార్థి పరిషత్కు ఉంది. ఈ రాబో కాలంలో ఈ యొక్క విద్యకి మేము 6%, 5% నిధులు కాదు, దాదాపు 14% నిధులు కేటాయిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. వారికి కూడా విద్యార్థి పరిషత్ ఒకటే చెప్తా ఉన్నది, విద్యారంగ విధ్వంసం చేయకుండా, ఎందుకంటే మానవ వనరుల మీద పెట్టుబడి పెడితే మాకు ఎలాంటి ఓట్లు రావని చెప్పేసి ఇది ఓట్ల రూపంలో చూడకుండా విద్యారంగాన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి విద్యా వైద్యానికి పూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ రాబో కాలంలోనైనా విద్యారంగానికి ఒక బడ్జెట్లో 14 నుంచి 15% నిధులు కేటాయించాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ కోరుతూ ఉంది. సార్, చివరిగా మీరు అధ్యక్షుడు నూతనంగా ఎన్నికయ్యారు కాబట్టి రాబోయే రోజులలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? విద్యారంగ సమస్యల కోసం మీరు ఎట్లా పనిచేస్తారు? విద్యార్థి పరిషత్ గత 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరాలకు అడుగుపెట్టింది. మొదటి నుంచి కూడా విద్యార్థి యొక్క సంక్షేమం, చిట్ట చివరి విద్యార్థి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, బడుగు బలహీన వర్గాల గొంతుకగా ఉంటూ ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్య అందాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తూ ముందుకు పోతా ఉంది విద్యార్థి పరిషత్. కాబట్టి రాబో కార్యక్రమాల్లో కూడా ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా విద్యార్థి పరిషత్ పేద విద్యార్థులకు గొంతుకై వాళ్ళ తరపున నిలబడుతూ ఉంటుంది. ఖచ్చితంగా రాబో కాలంలో విద్యార్థి లోకానికి మంచి శుభవార్త ఉండే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. విద్యార్థి పరిషత్ అప్పుడు కాదు, ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ విద్యార్థుల కోసమే పనిచేస్తూ ఇంకా ప్రపంచంలోనే ఇలా నెంబర్ 1 విద్యార్థి సంఘంగా వెలుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ అంతా విద్యార్థుల కోసమే ఉంటుందని చెప్పుకుంటున్నాము. ఇది మొత్తానికైతే నూతనంగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు నా పైన బాధ్యతలు మరింత పెరిగాయి. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన పంతా ఎంచుకొని ఏబీపీ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్పి అధ్యక్షుడు జానారెడ్డి చెప్పడం జరుగుతుంది. మనతో పాటు ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ఉన్నారు. వారిని ఎట్లా పనిచేస్తారు? విద్యారంగ సమస్యల పరిష్కారంలో కానీ, సామాజిక సమస్యల పరిష్కారం కానీ ఏబీవీపీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉన్నది. ఏబీవీపీ ఏదైనా నినాదం తీసుకున్నాయంటే అది విధానంగా మారేంత వరకు కృషి చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ దేశంలో జాతీయ విద్య కావాలి, జాగృతమై నిలవాలని చెప్పేసి గోడల మీద రాసుకున్న నినాదాలు ఇచ్చినాం. నేడు అది NEP 2020గా రూపాంతరం చెంది దేశం మొత్తం అమలయ్యే దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆర్టికల్ 317 తీసేసి ఈ దేశంలో 2 రాజ్యాంగాలు ఉండొద్దు, 2 ప్రధానమంత్రులు ఉండొద్దు, ఒకే విధానం ఉండాలని చెప్పేసి గర్జించి గాండ్రించింది. ఈరోజు దాన్ని మనం సాకారం చేసుకున్నాం. అదేవిధంగా ఈ విద్యార్థి పరిషత్ అయిన ఉద్యమం నిర్మిస్తే ఖచ్చితంగా అది విజయ తీరాలకు చేరేంత వరకు కూడా విద్యార్థి పరిషత్ ఫైట్ చేస్తూ ఉంటుంది. గతంలో చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఏదైతే ఆంధ్ర పాలకుల వల్ల మనం నష్టపోయినాము, ఆంధ్ర పాలకుల వల్ల మనం అనేక అవకాశాలను కోల్పోయినామని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పరిషత్ అనేక రకాల కార్యక్రమాలు చేసి అన్ని విద్యార్థి సంఘాలు ఒకవైపు ఉంటే విద్యార్థి పరిషత్ ఒకవైపు ఉండి ఈ యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రంలో విద్యార్థులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు, భవిష్యత్ తెలంగాణలో మీరు చూడాలని చెప్పేసి ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చి ఈ ఆత్మహత్యలు చేసుకోవద్దు, బలిదానాలు చేసుకోవద్దు, ఈ తెలంగాణలో చూడాలని చెప్పేసి విద్యార్థుల్లో కనువిప్పు కలిగించి విద్యార్థులను కార్యోన్ముఖం చేసినటువంటి విద్యార్థి సంస్థ ఏబీవీపీ. అలాంటి ఉద్యమ ప్రస్థానం, అలాంటి విజయాలు సాధించినటువంటి ఏబీవీపీ ఇప్పుడు రాబోయే కాలంలో ఏ మేనిఫెస్టోను అయితే విద్యార్థుల కోసం తీసుకొచ్చిర్రో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే విధంగా, అమలు చేసే విధంగా విద్యార్థి పరిషత్ యొక్క కార్య ప్రణాళిక ఉంటుందని చెప్పేసి, విద్యార్థులకు ఏ ఆపద వచ్చినా ఎల్లవేళగా అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. విద్యాసంస్థలు కావచ్చు, ప్రైవేట్ విద్యాసంస్థలు కావచ్చు, ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్లు రాక పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యకు దూరం అవుతున్న పరిస్థితి. దీని మీద మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? విద్యార్థి పరిషత్ మోటో ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉచితంగా గురుకుల విద్య అందాలని చెప్పేసి విద్యార్థి పరిషత్కు ఆకాంక్ష.
ఆ విధంగానే గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద పేద బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందాలని చెప్పేసి ఫీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం విద్యార్థి పరిషత్ ఫైట్ చేస్తే అప్పుడు ఫీ రింబర్స్మెంట్ రావడం జరిగింది. కానీ అందరూ ఫైట్ చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేస్తే ఈ అందరికీ విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము సంవత్సరం గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ 7,500 కోట్ల రూపాయల ఫీ రింబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా, స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేయడం జరుగుతున్నది. ఈ యూనివర్సిటీలో ఇప్పటికీ ఫ్యాకల్టీ లేకుండా విచ్ఛిన్నమైపోయింది. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. స్కూల్ నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ విద్య వరకు రిక్రూట్మెంట్ లేకుండా, అసలు ఫండ్స్ రిలీజ్ చేయకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడం జరుగుతుంది. ఆ యొక్క ఫండ్స్ రిలీజ్ చేయడం కోసం కానీ, రిక్రూట్మెంట్ కోసం కానీ ఖచ్చితంగా విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమాలను నిర్మిస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ని అయితే ఏ విధంగా మెడల్ వంచినమో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మెడల్ వంచి ఖచ్చితంగా ఈ హామీలు సాధించుకునే వరకు విద్యార్థి పరిషత్ కృషి చేస్తుందని చెప్పేసి ఈ 43వ రాష్ట్ర మహాసభ తరఫున విద్యార్థి లోకానికి పిలుపునిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. సంక్షేమ హాస్టల్లో వాస్తవానికి వాళ్ళకి సరైన భోజనం అందక, సరైన అక్కడ మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొన్నటికి మొన్న ఇప్పటికి వరకు దాదాపు 42-45 వరకు విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోవడం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఏమన్నా స్పందించిందా? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము తన కుర్చీని కాపాడుకోవడం కోసము ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీల గురించి అడుగుతారని చెప్పేసి, హామీల గురించి అడుగుతారని చెప్పేసి పూటకో నాటకం ఆడుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అసలు సమస్యలను పక్కకు తప్పిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కాంచి దగ్గర 52 మంది విద్యార్థులు చనిపోతే అసెంబ్లీలో చర్చకు పెట్టకపోవడం చాలా జుగ్గుసాకరమైన విషయం. ఇంపార్టెంట్ విషయాలను చర్చ పెట్టకుండా దాన ఏమో చేస్తే ఏమో జరిగిందని చెప్పేసి ఇక్కడ చర్చలు పెట్టుకుంటూ అసలైన సమస్యలను పక్కదో పట్టిస్తున్నాడు తప్పిస్తే అసలైన విషయాల మీద చర్చ పెట్టడం లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అసలైన సమస్యలు ఏంటో ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా ఎలాంటి డైరెక్షన్ నిర్ధారించాలనో ఏబీవీపీ ఆ డైరెక్షన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది. గతంలో ఏ విధంగానైతే ప్రవర్తించి అధికారాన్ని కోల్పోయారో ఆ విధంగా ప్రవర్తించద్దు. ఈ యొక్క విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం 4 సంవత్సరాలు మీరు పనిచేసే విధంగా ఏబీవీపీ మేము ఆ దారులు నడిపిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మీ ఏబీవీపీ రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుంది? విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు? ఈ యొక్క రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి మీద, రాష్ట్ర స్థితి మీద, గురుకులాల పరిస్థితి మీద 3 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అనేక మంది విద్యార్థి నేతల నుంచి, అనేక మంది విద్యార్థుల నుంచి మేము దానిలో ఏమైనా సవరణలు ఉంటే కూడా సవరణలు తీసుకోవడం జరిగింది. సవరణలు చేసినటువంటి ఏదైతే తీర్మానాలు ఉన్నాయో వాటిని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి హామీలు ఇచ్చైతే విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ అందరికీ ఏ విధంగా ఎలాంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో ఆ హామీలు నెరవేర్చే వరకు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్మిస్తాం. ఆ ఉద్యమాలలో విజయం సాధిస్తాం. విద్యార్థులకు, రైతులకు, నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పేసి ఈ రాష్ట్ర మహాసభల తరఫున తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికైతే నీళ్లు నిధులు నియామకాలను ట్యాగ్లైన్ పైన ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పటి వరకు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసింది. దాన్నే తిరిగి కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా విద్యారంగ సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి తప్ప విద్యారంగానికి సంబంధించి ఎలాంటి చర్యలు వీళ్ళు చేపట్టడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఏదైతే ఎట్లయితే ఇంతకుముందు ఏదైతే పంతాలో ముందుకు వెళ్ళిందో అదే పంతాను కొనసాగిస్తామని చెప్పేసి అధ్యక్ష కార్యదర్శులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు, S6 న్యూస్, సిద్దిపేట.